ఫ్రెండ్స్ మనము ఆహ్, మన కారుణ్య సమూహపు ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా హిమాలయ రహస్యాలు అనేటువంటి అద్భుతమైన పుస్తకంలో సద్గురువు అందించినటువంటి రహస్యాలను తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు మనము అక్కడ కేదార్‌నాథ్ తర్వాత నెక్స్ట్ ప్లేసెస్ ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఏంటి అంటే ఆహ్, ఉత్తర కాశీ, గుప్త కాశీ, అలాగే తపోవనము, నందనవనము ఇవన్నీ గూడా చాలా చాలా శక్తివంతమైనటువంటి ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా. ఎందుకు అంటే అక్కడ మరి మీకు ఉత్తర కాశీలో శివాలయము దగ్గర ఆ శివాలయము చాలా విశిష్టమైనదనమాట. ఎందుకంటే అది అగస్త్య ఆహ్, అది అక్కడ అగస్త్య మహాముని ప్రతిష్ఠించినది. అసలు అగస్త్య మహాముని గురించి సద్గురువు ఏం చెప్తున్నారు అంటే, మనకి అసలు ఈ యోగా ప్రక్రియ ఇవన్నీ గూడా నేర్పించింది ఫస్టు మహాశివుడు. మహాశివుడు ఫస్టు ఎక్కడ నేర్పించారు? మరి హిమాలయాల్లో మరి ఆహ్, పార్వతీమాతకి నేర్పించినటువంటి తర్వాత పార్వతీమాతకు నేర్పించిన తరువాత నెక్స్ట్ ఇవన్నీ గూడా నేర్పించింది ఎవరికి అంటే గనక సప్త ఋషులకి నేర్పించారు. ఈ సప్త ఋషులలో ఈ యొక్క క్రియాయోగం ఇవన్నీ గూడా బాగా నేర్చుకున్నటువంటి అగ్రగణ్యుల్లో అగస్త్య మహాముని అది అంటే అగ్రులనమాట. అంటే చాలా బాగా అంటే క్రియా యోగము ఇవన్నీ అంటే గనక అగస్త్య మహాముని అసలు మనమందరము ఇవన్నీ నేర్చుకోకముందు ఇవి అన్నీ గూడా నేర్చుకుంది ఫస్ట్ ఎవరు అంటే గనక అగస్త్య మహాముని అన్నమాట. సో, ఆయన దగ్గర నుంచే మిగతా వాళ్ళందరూ గూడా ఈ యొక్క పరంపర అనేది అక్కడి నుంచి నేర్చుకుంటూ, నేర్చుకుంటూ వస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఇప్పటికి కూడా క్రియా యోగా ఈ యొక్క ఇవి నేర్చుకునే వాళ్ళందరూ కూడా అగస్త్య మహాముని పుత్రులం అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఆయనకెప్పుడు కూడా ఆ కృతజ్ఞతా భావం ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా ఈ పరంపర అలా జరుగుతూ వస్తూ వచ్చిందనమాట. సో ఇక్కడ మరి ఆ ఉత్తర కాశీలో శివాలయంలో ఒక 3 లింగాలు అవి చాలా శక్తివంతంగా ఉన్నాయన్నమాట. ఎవరైనా టచ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక, ఒక వైబ్రేషన్స్ ఒక ఆ శక్తి అందరూ గూడా ఫీల్ అవుతున్నారు. అవునా! అయితే మళ్ళా మళ్ళా టచ్ చేయండంటే చేసినప్పుడల్లా కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఈ ఈ యొక్క 3 లింగాలకి ఏమిటా విశిష్టత? అంటే మరి చుట్టూతో కూడా ఇంకా చాలా మరి ఉన్నాయి అంటే మరి వాటి గురించి ఏంటి అంటే గనక, అప్పుడు అక్కడ మరి సద్గురువు ఏం చెప్తున్నారంటే, ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త ప్లేస్‌కి వెళ్ళాము అనుకోండి. అక్కడికి వెళ్ళి ఊరికనే రారు కదా! వెళ్ళి అక్కడ ఏవో ఒకటి పెన్సిల్‌తోనో ఏదైనా చెక్కేసేసి మనం జనరల్‌గా ట్రైన్స్‌లోనో లేకపోతే కొండల మీద టెంపుల్స్‌లోనో లవ్ యూ అని చెప్పేసేసి ఇలా రాసుకుంటూ ఉంటారు గదా! రాజు, రాణి అని, సీత, రామ్ ఇలా పేర్లు వాళ్ళు రాసుకుంటారు. ఏంటంటే వాళ్ళకేంటి అంటే అక్కడ మేము ఎళ్ళొచ్చాము. మా జ్ఞాపకంగా ఇది అలాగా ఉండిపోవాలి అని చెప్పేసి చెక్కుతూ ఉంటారు గదా! కొంతమంది పెన్సిల్‌తో రాస్తూ ఉంటారు. కొంతమందేమో చెక్కుతూ ఉంటారు. అలాగే ఈ ఉత్తర కాశీకి వచ్చిన వాళ్ళు కూడా ఏంటి అంటే, తమకంటూ ఒక గుర్తు ఉండిపోవాలి అని చెప్పేసి, మరి ఆ చుట్టూతా కూడా అనేక లింగాలు మామూలుగా వాళ్ళకి ఎవరికి వాళ్ళు అలాగా సృష్టించుకున్నారు. కానీ వాటిలో ఏంటంటే శక్తి అనేది లేదనమాట. కానీ ఏవైతే స్పెసిఫిక్‌గా మెయిన్ ఇప్పుడు అగస్త్య మహాముని కొన్ని కొన్ని మన ఏవైతే టెంపుల్స్ ఇవన్నీ ఏంటి అంటే చాలా శక్తివంతమైనవనమాట. అందుకనే మీకు ఆ లింగాన్ని టచ్ చేసిన వెంటనే గూడా మీరు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. సో, ఉత్తర కాశీ అనేది చాలా అద్భుతమైన ఆహ్, ప్లేసు అని చెప్తూ ఇంకా అక్కడట ఆ ఉత్తర కాశీ ఆలయం పక్కన ఒక గురు గురు పూజ శిల అనేది ఒకటుందట. అది చూపిస్తూ దాని గురించి సద్గురు ఏం చెప్తున్నారు అంటే, ఇది చాలా విశిష్టమైనది. ఎందుకు అంటే, ఈ రహస్యాలు అందరికీ తెలియవు. కానీ ఇది ఏంటి అంటే, ఈ గురు పూజ శిల అనేది ఏంటి అంటే, ఆహ్, బహిష్టు స్రావం ద్వారా మరి దీన్ని ఆహ్
ఆ స్రావాలతో దీన్ని అభిషేకించేవాళ్ళు అన్నట్లు మరి చెప్పారనమాట. ఎందుకు ఇలాగ చేశారు అని అంటే గనక దానికి సద్గురు ఏం చెప్తున్నారంటే, మన మన దేశంలో కూడా మీరు గమనించినట్లయితే నరబలులు అని వింటూ ఉంటారు కదా! అసలు ఏం జరుగుతుంది? ఆ బలులు ఇచ్చేటప్పుడట అంటే సజీవంగా శక్తితో ఉన్నటువంటి వాళ్ళని బలి ఇవ్వడం ద్వారా అక్కడ ఒక ఒక ఎక్కువ శక్తి, ఒక అద్భుతమైన శక్తి బయటికి రావడం జరుగుతుందట. దాన్ని వీళ్ళు తాంత్రికులు, మాంత్రికులు ఏం చేస్తారంటే, ఆ యొక్క శక్తిని వాళ్ళకి అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారనమాట. సో, ఆ విధంగా అందుకనే ఇలా బలులు మాంత్రికులు, తాంత్రికులు బలులు ఇవ్వడానికి గల కారణం గూడా ఇదే అని చెబుతూ, మరి ఇక్కడ ఈ శిలలో ఈ బహిష్టుల స్రావం అంటే లేడీస్‌కి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఆ బహిష్టు స్రావం ద్వారా మరి ఎందుకు అలా చేస్తున్నారు అంటే, చనిపోయినప్పుడు వచ్చేటువంటి ఎలాంటి శక్తి అయితే ఉంటుందో, మరి ఆడవాళ్ళ యొక్క ఈ బహిష్టు స్రావాల ద్వారా కూడా అంత శక్తి ఉంటుందట. ఎందుకు అంటే మీరు గమనించినట్లయితే గనక, ఒక లేడీ గనక ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ ఈ ఈ ఈ జరగదు. ఈ రెగ్యులర్‌గా మంత్లీ వచ్చేటువంటి పీరియడ్స్ వాళ్ళకుండవు. ఆ బ్లీడింగ్ అనేది అవ్వదు ఆ టైంలో. ఎందుకు అంటే ఆ యొక్క ఎనర్జీ అంతా గూడా ఆ లోపల ఉన్న బేబీ తయారవ్వడానికి వాటికి ఆ ఎనర్జీ అనేది అటు డైవర్ట్ అవుతుందనమాట. సో, అంటే ఆహ్, ఆ బహిష్టు స్రావానికి కొత్తగా ఒక జీవాన్ని ఇచ్చేటువంటి ఒక శక్తి కూడా దానికుంటుంది. సో, అలాగా ఈ ఆలయంలో ఈ యొక్క ఏదైతే శిల అని చెప్పారు కదా! ఆహ్, గురు పూజ శిల. ఆ శిలలని ఇలాగా ఆహ్, ఈ బహిష్టు స్రావం ద్వారా దాన్ని ఈ విధంగా ఇలా చేసేవారు అని చెప్పడం జరిగింది. అయితే ఇవి చాలా మందికి తెలియవు. ఎందుకంటే జనరల్‌గా మనకుండేటువంటి సాంప్రదాయాల ప్రకారము అసలు లేడీస్ పీరియడ్స్ వచ్చినప్పుడు టెంపుల్స్‌కే వెళ్లరు. ఇవన్నీ తెలీదు. బ్రాహ్మిన్స్ మరి అమ్మో! ఇంత అని వాళ్ళు భయపడిపోతారు ఇవన్నీ నిజాలు చెప్తే అని గూడా మరి ఇక్కడ సద్గురు మరి ఆ సీక్రెట్ చెప్పడం జరిగిందనమాట. అయితే మరి అయితే అక్కడున్నటువంటి సద్గురువుతో వచ్చినటువంటి సాధకులు అడిగారు. "మాకెవ్వరికీ తెలీదు. మరి మీకు ఎందుకు ఇలాగ ఇవన్నీ తెలుస్తున్నాయి? మీరెలా చెప్పగలుగుతున్నారు?" అని సాధకులు అడిగితే, మరి సద్గురు ఏం చెప్తున్నారంటే, "మీకు ఆహ్, మీ మీ భౌతికమైనటువంటి కళ్ళకి, చెవులకి వినపడనివి, కళ్ళు చూడలేనివి, మీ మీ భౌతిక స్పర్శకు తెలియనివి ఇది చాలా తక్కువ. మీకు ఈ భౌతికంగా మీకు తెలిసింది చాలా తక్కువ. కానీ ఒక మార్మికుడు అంటే ఎవరైతే మామూలు సాధారణ మనిషి కంటే కూడా ఎక్కువ వినగలిగేటువంటి శక్తి, ఎక్కువ చూడగలిగేటువంటి శక్తి, ఎక్కువ మరి స్పర్శించగలిగేటువంటి శక్తి ఇవన్నీ గూడా ఒక మార్మికునికి ఉండేటువంటి శక్తులు ఇవన్నీ కూడా. సో, ఇదే మరి మార్మిక జ్ఞానము అని మరి వాళ్ళు అన్నీ చూడగలుగుతారు, అన్నీ స్పర్శించగలుగుతారు. ఇది మార్మిక జ్ఞానము అని ఇక్కడ సద్గురువు చెప్పడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మరి ఇంకా ఉత్తర కాశీ అంటే గనక ఎందుకు అంది అంటే అది కాశీకి ఉత్తరాన ఉంది కాబట్టి దాన్ని ఉత్తర కాశీ అని మనకు ఉత్తర కాశీ అనగానే ఇవన్నీ గుర్తు రావనమాట. ఏంటి అగస్త్య మహాముని, అక్కడ ఉండేటువంటి 3 శివలింగాలు, అలాగే అటువైపున మరి ఉన్నటువంటి ఆ యొక్క గురు పూజ శిల ఇవన్నీ గూడా మనకి ఉత్తర కాశీలో ఉన్నటువంటి అద్భుతమైన పవిత్ర స్థలాల గురించి మనము ఉత్తర కాశీ గురించి చెప్తూ, ఇంకా దాని తర్వాత అక్కడ ఒక గుప్త కాశీ అనేటువంటి ప్లేస్ గురించి గూడా చెప్పడం జరిగింది. గుప్త కాశీ అంటే ఏంటి? గుప్తము అంటే ఏంటి అంటే చాలా సీక్రెట్‌గా అని అన్నమాట. గుప్తంగా అంటే చాలా ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యము అని. గుప్తము అంటే ఏంటి? రహస్యం. సో, గుప్త కాశీ అంటే రహస్యమైనటువంటి కాశీలో ఉన్నటువంటి ఒకానొక రహస్యమైనటువంటి ప్రదేశం ఈ గుప్త కాశీ. ఎందుకు అంటే అలాగే గుప్తకాశీ, అలాగే తపోవనము ఇవన్నీ కూడా చాలా చాలా పవిత్రమైనటువంటి ప్లేసెస్. ఎందుకు అంటే అక్కడికి అనేక మంది ఎన్నో వందల వేళ్ల తపస్సు చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క శక్తులనన్నిటిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో, అందుకనే ఆ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఆ యొక్క శక్తిని వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి అంటే ఆ కాశీకి మరి ఆహ్,
కాశీలో ఎంతోమంది వీధికొక జ్ఞాని ఉంటాడు. మరి మనకి కంటికి మామూలుగా ఉంటారు గానీ, వాళ్ళందరూ ఎంతో వీధికొక జ్ఞాని అలాగా ఉంటూ ఉంటారు. మనకి ఏమీ తెలియకపోయినా కూడా ప్రతిరోజు అలాంటి వాళ్ళని మరి అలాంటి మహానుభావుల్ని చూడడం వల్ల కూడా మనకెంతో మనం శక్తిని తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకనే ముఖ్యంగా చనిపోయే టైంలో అట్‌లీస్ట్ చనిపోయే టైంలో అన్నా సరే కాశీలో ఉండడం ద్వారా ఆ మహానుభావుల మధ్యలో ఉంటాం కాబట్టి, వాళ్ళు మనకింకా సహాయం చేస్తారు అన్న ఉద్దేశంతోనే మరి అందరూ గూడా మరి కాశీకి వెళ్లి చనిపోవాలి అని అనుకోవడానికి గల రీజన్ కూడా అది అని మరి ఆ యొక్క కాశీ యొక్క గుప్త కాశీ గురించి, అలాగే ఆ తపోవనం అంటే మరి ఎంతో శక్తి, ఆ తపశ్శక్తి అవన్నీ గూడా మరి మహానుభావులు అలాంటి ప్లేసెస్‌లో వదిలిపెట్టారట. ఎందుకు అంటే ఈ జనసమూహంలో గనక వదిలిపెడితే ఇప్పుడు న్యూయార్క్ ఎక్కడైతే హలాహలంగా ఉంటుందో, కోలాహలంగా ఉంటుందో అలాంటి ప్లేసెస్‌లో పెడితే ఆ శక్తిని తీసుకోక మరి దాన్ని వేస్ట్ అయిపోయేటువంటి అందరికీ తెలీదు గదా! వాటి గురించి. సో, వేస్ట్ అవ్వడానికి కూడా ఉంటుంది కాబట్టి చాలామంది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిని ఇలాంటి ప్లేసెస్‌లో మరి పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి అలాగే మరి ధ్యానలింగం దగ్గర గూడా అలాంటి శక్తే ఉంది. ఆహ్, అందరికీ గూడా అది ప్లస్ అలాగే ఒక శక్తిని తీసుకోవాలి అంటే కూడా దానికి అనుగుణంగా మనము రెడీ అయ్యిన వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు అన్న పాయింట్‌ని గూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో, అందరూ వెళ్తారు. కానీ అందరూ ఆ శక్తిని తీసుకోలేరు. ఎందుకు? ఆ శక్తిని తీసుకోవడానికి మన యొక్క సాధన, మన యొక్క సంసిద్ధత అనేది గూడా ఉండాలనమాట. సో, ఇవన్నీ గూడా ఎవరైతే ఒక గురువు దగ్గర చక్కటి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మరి పర్టిక్యులర్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఆ శక్తిని గూడా బాగా తీసుకోవడం గూడా జరుగుతూ ఉంటుంది అని మరి ఆ శక్తి గురించి చెప్పడం జరిగింది. అలాగే సద్గురువు నాకు తెలిసినటువంటి విద్య ఏంటి అంటే, ఒక శక్తిని ఒక కోణం నుంచి ఇంకో కోణంలోకి ఎలా మార్చగలను అని మాత్రమే నాకు తెలుసు. దానితోనే మనము ఎన్నో తెలుసుకోవచ్చు అని మరి నాకు మంత్రాలు, తంత్రాలు ఏమీ తెలియవు కానీ, ఈ విధంగా శక్తిని కన్వర్ట్ చేయడం మాత్రం నాకు తెలుసు అని గూడా చెప్తూ మరి తపోవనం దగ్గర నుంచి 17,200 ఎత్తులో మళ్ళా నందనవనం అనేటువంటి ఒక అద్భుతమైన ప్లేస్ ఉందట. అది గూడా చాలా చాలా ఎంతోమంది మహానుభావులు అక్కడ శక్తిని నిక్షిప్తం చేసి ఉన్నారు. అక్కడికి వెళ్లి గనక ఒక వారం రోజులు గనక ఆ నందనవనంలో ఉంటే గనక ఒక చక్కటి అనుభూతులు పొందుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట. ఏంటి ఈ ప్లేసెస్‌కి మేమిక్కడ కూర్చోగానే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. ఇక్కడ కూర్చోగానే మాకిలా జరిగింది అంటే, అప్పుడు సద్గురువు మీరెందుకు అలా కలిగిందంటే, అక్కడ మీరు కూర్చున్న చోట ఆ శక్తి ఉంది. ఒకానొక మహాముని అక్కడ ఉన్నది. ఆయన యొక్క శక్తి ఉంది కాబట్టే మీరు దాన్ని గ్రహించగలిగారు. అలాగా ఇవన్నీ గూడా ఈ ఈ ఏవైతే తపోవనము, నందనవనము, గుప్తకాశీ, ఉత్తరకాశీ ఇవన్నీ గూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఆహ్, శక్తులున్నటువంటి ప్లేసు. అని మరి ఆ శక్తుల్ని మనం గమనించాలి తెలుసుకోవాలి అంటే కూడా దానికి మనం సిద్ధంగా ఉంటే గనక మరి చాలా మనం తెలుసుకోవచ్చు. చాలా మనం నేర్చుకోవచ్చు అని మరి ఈరోజు మనం ఈ యొక్క చక్కటి పుస్తకంలో తెలుసుకున్నాము. థాంక్ యూ.